వెల్కమ్ టు యూఏటీవీ. తాను తీసుకున్న గోతిలో తానే పడినట్లుగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పరిస్థితి మారిపోయింది. అమెరికానే ఇండియా విద్యార్థులకు దిక్కు అన్నట్లుగా ట్రంప్ ఎలివేషన్ ఇచ్చుకున్నారు. అంతేకాకుండా ఆంక్షల పేరుతో భారత్ను ఇబ్బంది పెట్టాలని చూశారు. ఫలితంగా అగ్రరాజ్యమే తీవ్రంగా నష్టపోతుందనే విషయం ట్రంప్కు అర్థం కావడం లేదు. ఇందుకు కారణం మన దేశ విద్యార్థులే కావడం విశేషం. ఎందుకంటే ఇండియాలో చాలామంది విద్యార్థులు ఉన్నత చదువుల కోసం అమెరికానే మొదటి ఛాయిస్గా పెట్టుకుంటున్నారు. కానీ ఇటీవల ఆయన విధించిన ఆంక్షలతో భారత్ నుంచి అమెరికా వెళ్లే వారి సంఖ్య భారీగా తగ్గిపోయిందని గణాంకాలు చెబుతున్నాయి. 2025-26 విద్యా సంవత్సరంలో జూలై ఆగస్టు నెలలో భారత విద్యార్థుల రాకలు దాదాపు 50% వరకు తగ్గిపోయినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దీర్ఘకాలంగా అమెరికాకు అత్యధిక విదేశీ విద్యార్థులను పంపుతున్నటువంటి భారత్ నుంచి ఈ స్థాయిలో తగ్గుదల నమోదు కావడం అమెరికా విధానకర్తలకు, ముఖ్యంగా విశ్వవిద్యాలయాల భవిష్యత్తుకు గంభీరమైనటువంటి ప్రశ్నలను లేవనెత్తుతుంది. ఇక సాధారణంగా విద్యార్థులు ఎక్కువగా అమెరికా చేరుకునే ఈ కీలక నెలలో క్షీణత కనిపించడం అత్యంత ఆందోళనకరంగా మారింది. ఇక గత ఏడాది 74,825 మంది విద్యార్థులు చేరగా ఈసారి కేవలం 41,540 మంది మాత్రమే చేరారు. ఇది 44.5% తగ్గుదల. జూలైలో ఇదే ధోరణి కొనసాగుతూ విద్యార్థుల రాకల్లో 46.4% తగ్గుదల నమోదైంది. ఈ సంఖ్యలు అమెరికన్ విశ్వవిద్యాలయాల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావాన్ని చూపనున్నాయని విద్యా నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ భారీ తగ్గుదలకు ప్రధానంగా డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం అమలు చేస్తున్న కఠిన వలస విధానాలు, పోస్ట్ స్టడీ వర్క్స్ అవకాశాలపై అనిశ్చితి కారణమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అధిక నైపుణ్యం కలిగిన ఉద్యోగులకు ఉద్దేశించినటువంటి H-1B వీసా విధానంలో మార్పులు కొత్త గ్రాడ్యుయేట్లకు ప్రతికూలంగా మారనున్నాయి. సీనియర్ ఉద్యోగులకు ప్రాధాన్యం ఇవ్వడం వల్ల యువ ఇంజనీర్లు, సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్కు ఉద్యోగ అవకాశాలు తగ్గనున్నాయి. ఇక H-1B వీసా ఫీజును ప్రస్తుతం ఉన్న $215 నుంచి ఏకంగా $1,00,000 వరకు పెంచారు. ఈ భారీ పెంపు ప్రతిపాదనలు ఉన్నత విద్యా వ్యయాన్ని మరింత పెంచి మధ్యతరగతి భారతీయ కుటుంబాలపై అదనపు భారం మోపుతున్నాయి. స్లాట్ల లభ్యతలో అస్పష్టత, విద్యార్థుల సోషల్ మీడియా ప్రొఫైల్స్పై కఠినమైనటువంటి తనిఖీలు చేపట్టడం, వీసా తిరస్కరణ రేటు అకస్మాత్తుగా పెరగడం కూడా ప్రతికూల వాతావరణాన్ని సృష్టిస్తుంది. పట్టభద్రులైన తర్వాత అమెరికాలో పనిచేసే అవకాశం కల్పించే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ప్రోగ్రాంపై పరిమితులు ప్రతిపాదించడం విద్యార్థుల్లో పెద్ద ఆందోళన కలిగిస్తుంది. ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అవకాశం లేకపోతే 54% మంది విద్యార్థులు అమెరికా చదువుకు వెళ్లరని ఒక సర్వే తేల్చింది. ఇక అమెరికా డిగ్రీ తర్వాత అనుభవం, రాబడి కోరుకునే భారతీయ విద్యార్థులకు ఈ మార్పు తీవ్ర నిరాశను మిగిల్చింది. ఇక భారత విద్యార్థులు అమెరికా ఆర్థిక వ్యవస్థకు, విశ్వవిద్యాలయాలకు ట్యూషన్ ఫీజుల రూపంలో గణనీయమైనటువంటి ఆర్థిక వనరులను అందిస్తున్నారు. ఈ ధోరణి ఇలానే కొనసాగితే ఆర్థికంగా ట్యూషన్ ఫీజులపై ఆధారపడిన మధ్యశ్రేణి కళాశాలలు, చిన్న విశ్వవిద్యాలయాలు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనే ప్రమాదం ఉంది. ఈ ధోరణి కొనసాగితే అమెరికా ప్రపంచ ప్రతిభను ఆకర్షించే ప్రధాన కేంద్రంగా తన స్థానాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. అమెరికాలో పెరుగుతున్నటువంటి కఠిన నిబంధనల కారణంగా భారతీయ విద్యార్థులు ఇప్పుడు కెనడా, యూకే, ఆస్ట్రేలియా వంటి మరింత ఆహ్వానించే మెరుగైన పోస్ట్ స్టడీ వర్క్స్ వీసా అవకాశాలున్న దేశాలను ఎంచుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇక అమెరికన్ ప్రభుత్వం అంతర్జాతీయ విద్యార్థుల ఆందోళనను పరిగణలోకి తీసుకుని వీలైనంత త్వరగా వలస విధానాలను సమీక్షించుకోలేకపోతే అమెరికా తన విద్యారంగంలో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.